నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఈ నెల 21, 22 తేదీల్లో ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. 21వ తేదీన ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికైన 175 మంది శాసనసభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తారు. మరి శాసనసభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించడానికి అంటే 5 ఏళ్ళకి ఒకసారి జరిగే ఈ ప్రమాణ స్వీకార మహోత్సవంలో శాసనసభకి ఒక సీనియర్ శాసనసభ్యుడిని ప్రోటెం స్పీకర్గా పెడతారు. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ టీడీపీ తెలుగుదేశం పార్టీలో 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుండి 7 సార్లు ఎమ్మెల్యే గెలిచారు. మరి మంత్రిగా ప్రయత్నించారు, కానీ సామాజిక వర్గాల సమీకరణలో మరి రకరకాల అంచనాల మేరకు మన అవకాశం మంత్రి పదవి రాలేదు. కానీ ఒక్కరోజు స్పీకర్గా, అంటే 21వ తారీఖున ఒక్కరోజు మాత్రం ఆయన స్పీకర్గా, అది కూడా ప్రోటెం స్పీకర్గా ఉంటారు. ప్రతి ఎమ్మెల్యేతో ప్రమాణ స్వీకారం చేస్తారు. 22న శాసనసభ స్పీకర్గా అయ్యన్న పాత్రుడు గారు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయ్యన్న పాత్రుడు గారు నియామకం జరుగుతుంది ఏకగ్రీవంగా సభ్యుల ఏకాభిప్రాయ నిర్ణయంతో. మరి ఆ రోజున శాసనసభ స్పీకర్గా 22వ తేదీ నుంచి అయ్యన్న పాత్రుడు గారు ఉండబోతున్నారు. మరి గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు మరి ఎన్నో ఏళ్ళుగా పార్టీలో పనిచేస్తూ మంత్రిగా ఆశించారు, అవకాశం లేదు. శాసనసభ స్పీకర్ అన్నారు, అవకాశం లేదు. అదేవిధంగా ఈ గవర్నమెంట్లో, అంటే టీడీపీ కూటమి గవర్నమెంట్లో టీడీపీకి భారీగా 164 సీట్లు రావడం, వైసీపీకి కేవలం 11 సీట్లు రావడం. మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో డిసెంబర్ 4వ తేదీ నుండి 23వ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్. ప్రతి 1499 రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు, వార్షికోత్సవ వరాల జల్లు, అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ. ప్రతి ఒక్కరూ విజేతే. అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు. ఇవాళ శాసనసభలో ప్రతిపక్షం కూడా లేని పరిస్థితి. కానీ ఫ్లోర్ లీడర్గా 11 స్థానాలను వైఎస్ఆర్సీపీ పార్టీకి ఫ్లోర్ లీడర్ అర్హత ఉంటుంది. కాబట్టి ఫ్లోర్ లీడర్గా మరి వైసీపీలో ఎవరి పేరుని ఆ పార్టీ ప్రకటిస్తుందో తెలియదు. కానీ ప్రోటెం స్పీకర్గా మరి గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు ఎంపిక పూర్తయింది. మరి ఆయన రేపు అమరావతిలో ప్రమాణ స్వీకారం చేస్తారు శాసనసభలో. మరి శాసనసభ సెక్రటరీ మరి ప్రోటెం స్పీకర్గా గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ప్రమాణ స్వీకారం చేయించిన తర్వాత ఎల్లుండి జరిగే శాసనసభలో ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ప్రోటెం స్పీకర్ హోదాలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు ప్రమాణ స్వీకారం చేయించే కార్యక్రమం కొనసాగుతుంది. 22న అయ్యన్న పాత్రుడు గారు కొనసాగుతారు. శాసనసభ స్పీకర్కి ఎంపిక చేస్తారు, స్పీకర్గా బాధ్యతలు స్వీకరిస్తారు. కాబట్టి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఈ 2 రోజులు 21, 22 శాసనసభ కీలకంగా ఉండబోతుంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఆకర్షించబోతుంది. ప్రమాణ స్వీకారం ఒక ఎత్తు అయితే, శాసనసభ స్పీకర్ ఎంపిక ఒక ఎత్తు అయితే, శాసనసభలోకి వైఎస్ఆర్సీపీ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యే అభ్యర్థులు ఖచ్చితంగా రావాలి. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా? ప్రమాణ స్వీకారం అయితే శాసనసభలోనే చేయాలి. మరి వస్తారా, రారా? వస్తే ఎలా ఉండబోతుంది శాసనసభ? మరి మెజారిటీ శాసనసభ్యులందరూ కూడా టీడీపీకి సంబంధించిన, జనసేనకు సంబంధించిన, బీజేపీకి సంబంధించిన వాళ్ళంతా ఉన్నారు. మరి వైసీపీలో అతి తక్కువ మంది ఉన్నారు. మరి ఎట్లా ఆ వాతావరణం ఎలా ఉండబోతుంది అనేది పెద్ద చర్చకు దారితీస్తుంది. ఏదేమైనా 21, 22 శాసనసభ సమావేశాలు ఆంధ్ర రాష్ట్రంలో ఒక కీలకంగా మారాయి. ప్రజలు ఆసక్తిగా చూసే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా
అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంతవ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్,